హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ మ్యాంగో షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ దాకా సేమియా తీసుకోవాలండి. మీరు కావాలంటే సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టుకొని కూడా తీసుకోవచ్చు సేమియా బదులుగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సేమియాను లైట్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. అందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని ఒక 3 to 4 minutes దాకా సేమియాను ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియో చూపించిన విధంగా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న సేమియా గిన్నెను పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక 2 cups దాకా పాలు వేసుకొని మరిగించుకోవాలండి. పాలు మరిగేలోపు ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ దాకా నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే కనుక మ్యాంగో ఫ్లేవర్ తీసుకొని కొన్ని పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని అందులోకి వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 teaspoon సబ్జా గింజలు తీసుకొని ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని ముందుగా నానబెట్టుకుందాం. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చాక ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఒకసారి. దీనిని ఒక 5 to 10 minutes బాగా మరగనివ్వాలి. అలాగే ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ మ్యాంగోస్ తీసుకుంటున్నానండి. వీటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా షర్బత్ని మార్నింగే ఇంట్లో చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఆఫ్టర్నూన్ దాకా కూల్ అయిపోతుందండి. పిల్లలకి ఇలా ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే 1 cup దాకా నేను బెల్లం వేసుకున్నానండి. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్, 1/2 cup దాకా పాలు వేసుకున్నాను. మీకు అవసరం పడితే వాటర్ కూడా వేసుకొని మిక్సీ జార్ పట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని బాదము, జీడిపప్పు తీసుకున్నాను అండి. మీ దగ్గర ఉంటే పిస్తా కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పాలు, కస్టర్డ్ పౌడర్ ఉడికించుకున్న దాన్ని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈలోపు చల్లారిపోయి ఉంటుంది. ఇందులోకి మిక్సీ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. అలాగే చిన్న చిన్న మ్యాంగో ముక్కల్ని ఒక 1/2 cup దాకా వేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. కొన్ని గార్నిష్ కోసం నేను పక్కన పెట్టుకున్నాను. అలాగే సబ్జా కూడా ఇందులోకి వేసుకోవాలి. సబ్జా కొన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా దీన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న షర్బత్ని ఇందులోకి వేసుకోవాలి. దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలంటే అలాగే కొన్ని సబ్జా గింజలు కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 hours దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. చాలా టేస్టీగా చల్లగా ఉండే మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.